హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను వీరా. హర్ష సాయి మీద మొత్తానికైతే ఒక కేసు అయితే నమోదైంది. దీనికి సంబంధించి ఎందుకు ఏంటి ఏం జరిగింది అనేది అయితే పూర్తిగా వివరాలు బయటికి రావాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుతానికి వినపడుతున్న దాని ప్రకారం ఇదివరకు హర్ష సాయి మీద కొంతమంది కేసులు పెట్టాలని, చాలా వరకు అతన్ని ఏదో ఒక రకంగా మీడియాలోకి లాగాలని, ఎటు తిరిగి అతని మీద ఒక నింద మోపాలను, వాట్ ఎవర్ అందులో నిజాలు ఉన్నప్పటికీ లేనప్పటికీ అతని మీద కొన్ని ఎలిగేషన్స్ అయితే పాస్ చేశారు. త్రూ అతని యూట్యూబ్ ఛానల్లో చేసినటువంటి వీడియోస్ ద్వారా ఏదైతే పూర్ పీపుల్ సహాయం చేసినట్టు ఉంటుందో, సో ఆ వీడియోస్ ద్వారా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నాడో, ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల ఎన్నో వేల మంది నష్టపోతున్నారు, లక్షల రూపాయలు ఏదైతే ఒక వదంతో ఏర్పడింది. దీనికి సంబంధించి మెయిన్గా ఈ ఎలిగేషన్ పాస్ చేసినటువంటి వ్యక్తి ఒక ఎన్ఆర్ఐ, అతని పేరు రవి. అయితే ఆయన కొన్ని న్యూస్ ఛానల్స్లో ఇంటర్వ్యూస్ ఇస్తున్నప్పుడు హర్ష సాయి మీద గత కొన్ని సంవత్సరాలుగా ఆయన ఒక యుద్ధం చేస్తున్నాడని చెప్పుకోవాలి. బేసిక్గా హర్ష సాయిని టార్గెట్ చేయడానికి గల కారణం హర్ష సాయి ఫస్ట్ రవిని పర్సనల్గా టార్గెట్ చేశాడు కాబట్టి రవి హర్ష సాయిని టార్గెట్ చేయాల్సి వచ్చింది త్రూ ఈ ఏదైతే బెట్టింగ్ యాప్స్ చేస్తున్నాడో వాట్ ఎవర్ అతను చేసిన ఎలిగేషన్ సేవ్ అయినప్పటికీ. అయితే మెయిన్గా ఇప్పుడు ప్రజెంట్ ఇండస్ట్రీ వైజ్ కానివ్వండి, వాట్ ఎవర్ ఏదైనా కొంతమంది సెలబ్రిటీస్గా అవుతున్నటువంటి వారికి సంబంధించి ఎన్నో న్యూస్లు బయటకు వస్తున్నాయి. ఒకే ఒక ఆడవారిని ఇబ్బంది పెట్టారనే ఒకే ఒక రీజన్తో. సో మెయిన్గా గతంలో ఒక 4-5 మంత్స్ బ్యాక్ రాజ్ తరుణ్ ఇష్యూ ఒకటి బయటకు వచ్చింది. రాజ్ తరుణ్, లావణ్య, తర్వాత జానీ మాస్టర్ అండ్ శ్రేష్ఠ గురించి రీసెంట్ టైంలో. అండ్ ఇప్పుడు హర్ష సాయి అండ్ బిగ్ బాస్ ఫేమ్ మిత్రా శర్మ. ఓకే, సో ఏంటి అసలు ఏం జరిగిందంటే నాకు అర్థమైన దాని ప్రకారం, నేను విన్న దాని ప్రకారం నార్సింగ్ పోలీస్ స్టేషన్లో వచ్చిన ఆ కేసుకి సంబంధించి ఏం పెట్టింది ఏంటంటే మెయిన్గా ఇతని మీద ఒకటి అత్యాచారం చేశాడని ఒక కేసు నమోదైంది, చీటింగ్ కేసు అయితే నమోదైంది. మెయిన్గా ఎందుకు ఈ 2 కేసులు పెట్టాల్సి వచ్చిన దానిలోకి వచ్చిందంటే మెయిన్గా ఈ సినిమాలోకి ఫస్ట్ అమ్మాయిని హీరోయిన్గా తీసుకున్నప్పుడు తిన నుంచి సుమారుగా 2 కోట్ల రూపాయల్ని తనైతే ఆ సినిమా ప్రొడ్యూస్ చేయడం కోసం అయితే తీసుకున్నాడని అయితే తను చెప్పుకొస్తుంది. కానీ సినిమా పూర్తి అవ్వకపోవడంతో, రిలీజ్ అవ్వకపోవడంతో తన కష్టాన్ని హర్ష సాయి తిన్నాడు, జల్సా చేసుకున్నాడు, ఆ డబ్బులను అయితే నాకు తిరిగి ఇవ్వలేదు, దాని గురించి అడుగుతుంటే నన్ను తిరిగి బెదిరిస్తున్నాడు. బెదిరించడం ఎందుకు నాకు అర్థం కాలేదు. హర్ష సాయి ఎందుకు బెదిరించాల్సి వచ్చింది ఏమో కానీ. సో తన దగ్గర ఈ అమ్మాయికి సంబంధించి కొన్ని పర్సనల్ ఫొటోస్ అండ్ ఇమేజెస్ వాట్ ఎవర్ కొన్ని వీడియోస్ త్రూ ఉన్నాయంట. సో వాటిని చూపెడతాను, వాటిని మీడియాలో పెడతాను, వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తాను, నాకున్న ఇన్ఫ్లుయెన్స్ వాడి నీ లైఫ్ని నాశనం చేస్తాను అనేంతలో అయితే హర్ష సాయి తనను బెదిరించడంతో తను ఏమీ చేయలేక ఎట్టకేలకు బయటికి అయితే వచ్చి కేసు అయితే పెట్టింది. సో మెయిన్గా ఈ మేఘాల డాన్ ఈ సినిమా పేరు. సో ఈ సినిమా లాస్ట్ ఇయర్ ఇదే టైంలో అనుకుంటా హర్ష సాయి స్టేజ్ కొంచెం వాట్ ఎవర్ తను ఎలా తన స్టైల్ ఎలా ఉన్నా ఎక్కడో కొంచెం ట్రోల్ కూడా గురైంది, తన బిహేవియర్, వే ఆఫ్ టాకింగ్. సో ఓకే, అక్కడి వరకు హర్ష సాయి ఫ్యాన్స్ కొంతమంది సాటిస్ఫై అయ్యారు. మనోడు అలాగో సినిమాలోకి వచ్చాడు, 24 ఏళ్ళకే ప్లాన్ ఇండియా లెవెల్లో సినిమా తీశాడు, రిలీజ్ చేయబోతున్నాడు, ఖచ్చితంగా మనకు మంచి ఊపు ఉంటుందని అందరూ ఫీల్ అయ్యారు. అయితే ఇప్పుడు ఏమైంది, అలా ఉన్న హర్ష సాయి ఇలా వచ్చాడు, ఇప్పుడు ఇలా వెళ్ళిన జానీ మాస్టర్ ఇలా వచ్చాడు, ఇలా ఉన్న రాజ్ తరుణ్ ఇలా పడిపోయాడు. సో ఇలా ఒకే ఒక రీజన్, ఆడవారిని తమకున్న ఏదైతే ఆ పబ్లిసిటీని యూజ్ చేసుకొని, తనకున్న ఫేమ్ని యూజ్ చేసుకోనో వాళ్ళందరూ లోపరుచుకుంటున్నారే, ఇది ముమ్మాటికి తప్పు అనేది చెప్తాను నేను. మ్యూచువల్ అండర్స్టాండింగ్తో మూవ్ అవ్వడం వేరు, అన్నం పెడతానని చెప్పి లేకపోతే వాట్ ఎవర్ ఏదైనా కానీ వాళ్ళకి ఆశ కలిగేలా చేసి వాళ్ళని వాడుకోవడం, వాళ్ళ శరీరాలతో ఆడుకోవడం అనేది అయితే ముమ్మాటికి తప్పు అని అయితే నేను చెప్తాను, రైట్. సో ఈ రాజ్ తరుణ్ అండ్ లావణ్యలో రాజ్ తరుణ్ది పాపం బేసిక్గా. ఎందుకంటున్నానంటే లావణ్య సెటిల్మెంట్ వరకు వచ్చి సెటిల్మెంట్ కోసమే ఫేక్ ఎలిగేషన్స్ పాస్ చేసింది నాకు తెలిసినంత వరకు, ఇప్పటి వరకు వచ్చిన న్యూస్ ప్రకారం అయితే. ఫస్ట్లో నేను కూడా రాజ్ తరుణ్ది తప్పు, ఆడబిడ్డ కదా అని అనుకున్నాను. కానీ ఇక్కడ అయ్యో పాపం అనిస్తే రాజ్ తరుణ్ మాత్రమే, లావణ్య అని కాదని అయితే నా అభిప్రాయం. సో నెక్స్ట్ జానీ మాస్టర్ ఇష్యూ బయటకు వచ్చింది. ఇంకా రావాలి, ఇంకా ఉన్నాయి చాలా పేర్లు బయటికి రావాల్సింది ఇండస్ట్రీలో. చాలామంది ఈ కాస్టింగ్ కౌచ్ అనే పేరుతోనో లేకపోతే వాట్ ఎవర్ సినిమాలు ఇప్పిస్తానో ఏదో ఒక రకంగా బ్లాక్మెయిల్ చేసో, బెదిరించో, వాళ్ళని శారీరకంగా ఇబ్బంది పెట్టి, మానసికంగా ఇబ్బంది పెట్టి, వాళ్ళకు శోభపడేలా చేసి, వాళ్ళు చచ్చిపోయేలాగా అంత దూరానికి తీసుకెళ్తున్నారు. కాకపోతే కొంతమంది బయటకు వస్తున్నారు, కొంతమంది రాలేకపోతున్నారు, ఇంకా వస్తారు బయటికి. రావాలి, వచ్చి చెప్పాలి. ఎందుకంటే దీన్ని ఎవరో ఒకరు ఆపాలి కాబట్టి. ఇది ఇలా వదిలేస్తే ఇది ఎక్కడికి వెళ్తుందో, ఎంతమంది చెప్పుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎంతమంది వాళ్ళు అంటే ఎలా చెప్పాలంటే వాళ్ళ ఆత్మగౌరవాన్ని చంపుకొని బతుకుతున్నారు అంతే. ఏదో బతుకుతున్నాం అంటే బతుకుతున్నాం.
అలా కాదు, ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో వీళ్ళు వచ్చినట్లు కానీ ఇంకా కొంతమంది బయటికి వచ్చి ఇంకొంతమంది పేర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి గురించి చెప్పాలి, ఇది ఆగాలి, ఈ పద్ధతి మారాలి. సో ఇండస్ట్రీ వైజ్ వీళ్ళకి ఇండస్ట్రీకి సంబంధం లేదంటే ఇండస్ట్రీ వాళ్ళే వీళ్ళు కూడా. ఈ సినిమా ద్వారానే ఇదంతా కథ అంతా జరిగింది. 2 కోట్లు తీసుకున్నాడు హర్ష సాయి. ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నానంటే నేనే ప్రొడ్యూసర్, నేనే హీరో, నేనే డైరెక్షన్, నేనే మ్యూజిక్, నేనే ఎడిటింగ్. సో ఓవరాల్గా మొత్తం సినిమా అంతా నేనే హ్యాండిల్ చేస్తున్నాను, పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నాను అని చెప్పాడు. టీజర్ కూడా చూస్తే నాకు ఓకే, కొత్త కాన్సెప్ట్ అనిపించింది. బట్ కొత్త కాన్సెప్టే పరమ చెత్తగా అయింది ఇప్పుడు. అది మాత్రం నేను క్లియర్గా చెప్పగలను. బికాస్ ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టడం వల్ల. ఎందుకు ఇంతకాలం ఆ అమ్మాయిని ఎందుకు ఇబ్బంది పెట్టారు ఏంటి అనేది అయితే తెలియాలి. బేసిక్గా అందరూ అమ్మాయిలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదని నా అభిప్రాయం. ఫేమ్ చూసో లేకపోతే పేరు చూసో పెళ్లి చేసుకుంటానంటే నేను నమ్మాం తను, లేకపోతే వాళ్ళకున్న ఫేమ్కి 2 కోట్లు ఇవ్వడం అంటే చాలా తక్కువ అనిపించిందేమో నీకు. బట్ మీరు అలా ఇచ్చి ఉండకూడదు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు బాధపడే సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పుడు ఆ సినిమా ఆగిపోయింది, ఆ డబ్బులన్నీ వేస్టే. సో తెలుసుకుంటే మంచిది. ఇంకా అతను ఏదో అమ్మాయిని బెదిరించాడు అనేది విన్నాం. ఒకటి ఏదో బ్లాక్మెయిల్ చేశాడంట. బ్లాక్మెయిల్ చేసేంత సిచ్యువేషన్కి హర్ష సాయి దిగజారాడా అనిపించింది నాకు. అంటే ఫేక్ కేసు అయితే పెట్టదు అమ్మాయి, 100కి 200% చెప్తాను నేను. పోలీస్ స్టేషన్కి ఒక అమ్మాయి వెళ్ళిన తర్వాత చాలా క్లియర్గా వినండి ఇక్కడ, అమ్మాయి వన్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఫేక్ కేసు పెట్టదు. సినిమాలో చూపెట్టినట్టుగా ఒడియాల కోసమో లేకపోతే వాట్ ఎవర్ ఏదైనా బట్టలారేస్తానో పోలీసులు ఫోన్ చేసే సినిమాల్లో ఉంటాయి కామెడీ సీన్స్ లాగా. ఇక్కడ రియల్ లైఫ్లో ఉండదు అలాగా. ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నప్పుడు క్షుణ్ణంగా ఆ అమ్మాయికి ఏం జరిగిందో క్లియర్ కట్గా ఆ ఎఫ్ఐఆర్లో రాయబడుతుంది, చాలా సీరియస్గా. పోలీసుల దగ్గర ఏదైనా చెప్తున్నప్పుడు ఖచ్చితంగా క్లియర్గా మాట్లాడతారు వాళ్ళు. ఫేక్ ఎలిగేషన్స్ చేసి ఫేక్ కేసులు పెట్టలేరు కూడా. పోలీస్ టైము కోర్టు టైం వృధా చేసిన తిరిగి వీళ్ళకే శిక్ష పడుతుంది. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే ఇప్పుడు అనండి అందరూ, ఇప్పుడెందుకు కేసు పెట్టింది, అప్పుడెప్పుడు డబ్బులు ఇచ్చింది కదా, ఇప్పుడెందుకు కేసు పెట్టింది అనండి అంటారుగా. మొన్న అన్నారుగా జానీ మాస్టర్ విషయంలో, ఇప్పుడెందుకు కేసు పెట్టిందంటే ఇప్పుడు పెడితే ఏమైందిరా బాబు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు కోసం, సార్ నాకు ఇట్లా అన్యాయం జరిగిందండి గతంలో, దానికి సంబంధించి కేసు పెడతానంటే అమ్మ అప్పుడు నువ్వు జరిగిందని ఇప్పుడు కేసు పెడతావా ఎల్లు అంటారా పోలీసులు? ఏమన్నా కేసు తీసుకుంటున్నారు కదా, రాజ్యాంగం ప్రకారం తీసుకుంటున్నారంటే అక్కడ తప్పు జరిగిందనేగా, తీసుకోవచ్చనేగా. పోనీ పూసుకుంటారా పోలీసులు ఏమన్నా? అది ఆలోచించలేదు కామన్ పీపుల్. అదేమన్నా అంటే 5 సంవత్సరాల ముందు ఎప్పుడో జరిగింది, దానికి ఇప్పుడు కేసు పెడితే ఎలాగా అని చెప్పి జానీ మాస్టర్ సపోర్టివ్గా మాట్లాడారే. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా వాళ్ళందరినీ, జెన్యూన్గా గుండె మీద చేసుకుని ఆన్సర్ ఇవ్వండి ఈ క్వశ్చన్కి. ఎప్పుడు పెడితే ఏముంది కేసు తీసుకున్నారంటే అందులో వర్త్ ఉన్నట్లే కదా. అంటే తీసుకున్న వాళ్ళు పోలీసులు అప్పుడు వాళ్ళు ఏం చేతకాని వాళ్ళేనా మీ ఉద్దేశం? కేసు తీసుకున్నారు కదా, కేసు తీసుకున్నారంటే కేసులో బలం ఉన్నట్టే. ఇప్పుడు 5 సంవత్సరాలు కాదు 50 సంవత్సరాల తర్వాత అయినా కేసు రీఓపెన్ కూడా చేస్తారు కొంతమంది. మరి దాన్ని ఏమంటారు, ఎప్పుడో ఆగిపోయింది కేసుని రీఓపెన్ చేయడమే అంటారా? రీఓపెన్ చేసుకోవచ్చు, ఆ ఫెసిలిటీ ఉంది రాజ్యాంగంలో. అలాగే కేసు పెట్టచ్చు 5 years తర్వాత. తప్పును గుర్తించండి. మీరందరూ ఒప్పుకుంటున్నారు జానీ మాస్టర్ విషయంలో తప్పు జరిగింది 5 సంవత్సరాల ముందు జరిగింది. ఎప్పుడు జరిగితే ఏముంది, తప్పు అంతే. తప్పు అంటే తప్పే. ఎప్పుడో పక్కన పెడితే తప్పు అనేది తప్పే. నా దృష్టిలో అయితే తప్పు, మీ దృష్టిలో ఏమో నాకైతే తెలియదు. సో అయితే ఇప్పుడు మెయిన్గా ఈ హర్ష సాయి అనే వ్యక్తి గతంలో కూడా న్యూస్ ఛానల్లో కొన్నిలో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడని ఒక ఎలిగేషన్ పాస్ చేసినప్పుడు తనంతట తానే వచ్చి లేదు నేనే చేయట్లేదు, అందరికీ హెల్పే చేస్తున్నాను, నా మీద ఇలాంటి ఫేక్ ఎలిగేషన్స్ చేయకండి, నేను అందరికీ డబ్బులు దానం చేస్తున్నాడు, కలియుగ కర్ణుణ్ణి అన్నట్లుగా తాను ప్రొజెక్ట్ చేసుకున్నాడు. ఓకే, అక్కడి వరకు అంతా హ్యాపీయే. నేను కూడా సపోర్ట్ చేశాను ఆ టైంలో. ఎందుకంటే ఎన్ని లక్షలు సంపాదించినా చాలా వరకు దానాలు చేస్తున్నాడని ఒకే ఒక కన్సర్న్, అంతే, ఒకే ఒక కన్సర్న్. కానీ తర్వాత రియలైజ్ అయ్యాను నేను కూడా, అంటే ఇలాంటి ఫేక్ ప్రమోషన్స్ ఇలాంటివి చేసి ఆ డబ్బులు మాత్రం నేనైతే ఖండించాను. ఏదైతే వీడియో రెవెన్యూ ద్వారా వస్తాయి కదా తన వీడియోల ద్వారా, ఆ రెవెన్యూ షేర్ చేసేటప్పుడు మాత్రం నేను ఓకే అనిపించింది హర్ష సాయి విషయంలో. రైట్, ఇప్పుడు ఏంటంటే మెయిన్గా హర్ష సాయి పారిపోయాడు. ఎక్కడ పారిపోయాడు, ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? నువ్వు ఎవరైతే హర్ష సాయికి సపోర్టివ్గా మాట్లాడారో త్రూ మీడియాలో వాళ్ళందరూ ఖచ్చితంగా రావాలి ఇప్పుడు బయటికి. హర్ష సాయి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కింద కామెంట్లు పెడుతుంటారు, నీకేం తెలుసు హర్ష సాయి నిజం ముందు ఉంది తేలబోతుంది. నిజం ముందు కాదు వెనక కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వినండి క్లియర్గా. హర్ష సాయి తప్పు చేశాడు కాబట్టే పారిపోయాడు. హర్ష సాయి తప్పు చేశాడు కాబట్టి యూట్యూబ్లో డబ్బులు ఇస్తారు, పాజిటివ్ వీడియోలు చేయమన్నారు. హర్ష సాయి తప్పు చేశాడు కాబట్టే ఈ రోజున ఫోన్స్కి కాల్స్కి అందుబాటులో లేడు.
మొన్న బయటకు వచ్చాడు బెట్టింగ్ యాప్స్ ఎలిగేషన్ అప్పుడు మూర్తి గారితో చేశారు ఒక ఇంటర్వ్యూ. రండి మళ్ళీ చేయండి, ఇవ్వండి ఎక్స్ప్లెనేషన్. ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? పారిపోకూడదు కదా. పారిపోకుండా ఖచ్చితంగా మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవాలి కదా. ఇంత పెద్ద ఎలిగేషన్ పడ్డప్పుడు మీరు పాన్ ఇండియా లెవెల్లో యూట్యూబర్ కదా. నన్ను అడిగితే ఇండియాలో ది బెస్ట్ మిస్టర్ బీస్ట్ ఎలాగో, అదే ఫారెన్కి మిస్టర్ బీస్ట్ ఎలాగో ఇండియాకి మిస్టర్ బీస్ట్ మన హర్ష సాయి అని చెప్పొచ్చు. సో అంత ఫేమ్ ఉన్న వ్యక్తి ఎందుకు ఈ ఎలిగేషన్ పాస్ అయినప్పుడు ఖచ్చితంగా దాన్ని డిఫెండ్ చేయలేకపోయాడు? పోలీస్ స్టేషన్ వచ్చి కూర్చోవచ్చు కదా, కూర్చోవాలి కదా, కూర్చొని నువ్వు డిఫెండ్ చేసుకోవాలి కదా. యూట్యూబర్లు డబ్బులు ఎందుకు ఇచ్చారండి మీరు? నాకు అర్థం కాలేదు. యూట్యూబర్లు డబ్బులు ఇచ్చి నెగిటివ్ వీడియోస్ చేయొద్దు, పాజిటివ్ వీడియోస్ చేయమన్నారా? ఒక్కొక్క వీడియోకి 25,000 ఎలా ఇవ్వగలిగారు మీరు ఆ డబ్బులు? అంటే తప్పు జరిగింది వాళ్ళు మీరే ఒప్పుకుంటున్నారు. సో ఓవరాల్గా నేనైతే చెప్పాలనుకుంది ఒకటి, హర్ష సాయి ఇప్పుడు పేదలకు పంచినా లేకపోతే ఎంతమందికి ఎన్ని వీడియోల ద్వారా అంత సహాయం చేసినా ఒకే ఒక్క రీజన్ ద్వారా ఈ రోజున హర్ష సాయి బురదలో పడ్డాడంటే నాకు అనిపించింది. నిజంగా అది ఆ ఫేమ్ని కాపాడుకుంటే బాగుండే కదా. నాకంటే వయసులో చిన్నోడు హర్ష సాయి, మనసులో చిన్నోడు. ఆ 25 తను 24. సో ఆ ఏజ్లో ఆ మెచ్యూరిటీ ఎందుకు లేకుండా పోయింది? అమ్మాయిల్ని వాడుకుంటారా, బెదిరిస్తారా అమ్మాయిల్ని? అలా ఎలా బెదిరించాలనిపించింది? తను నిన్ను నమ్మి తనకి డబ్బులు ఇచ్చినప్పుడు, తన కష్టార్జితాన్ని నీకు ఇచ్చినప్పుడు, సినిమాకి పెట్టినప్పుడు నీ పేరు వేసుకున్నావు. ఏదో ప్రొడక్షన్ నేమ్ వేసావు కానీ నీ పేరు నువ్వే చెప్పుకున్నావు. నేనే ప్రొడ్యూస్ చేశాను, నేనే డైరెక్ట్ చేశాను, నేనే హీరోగా చేశానని. తన డబ్బులు 2 కోట్ల రూపాయలని తీసుకొని నువ్వు సినిమాకి పెట్టకుండా, సినిమా నేను అనుకున్నా ఇది ఏంట్రా ఇంత లేట్ అవుతోంది, లేకపోతే ఒకవేళ ఏమన్నా పెద్ద పాన్ ఇండియన్ లెవెల్లో తీస్తున్నాడా, ఇంకా కొంచెం గ్రాండ్గా వెళ్తుందా, 100 కోట్ల సినిమానా అనేంతలో ఆలోచించినప్పటికీ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ రావట్లే. 1 year అయినా కూడా ఆగిపోయింది అని అనుకున్నాం. ఇంకా ఏదో చేస్తున్నాడులే, ప్రొడక్షన్ వాల్యూస్ పెంచుతున్నాడులే అనుకున్నప్పటికీ సినిమాకి సంబంధించి ఏ బజ్ లేదు. ఏదో చేస్తున్నాడంటే చేస్తున్నాడు అనేది అయితే వినపడింది. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఆ సినిమా పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? మీ అందరి పరిస్థితి ఏంటి? హర్ష సాయి అనే వ్యక్తి ఇంక లైఫ్లో కోలుకోగలడా? ఒక్కటే క్వశ్చన్, కోలుకోగలడా? ఈ దెబ్బతో నాకు తెలిసి హర్ష సాయి చాప్టర్ క్లోజ్ అని అయితే నేను చెప్పగలను క్లియర్గా. ఎందుకంటే అమ్మాయి కేసు పెట్టిన తర్వాత అది ఫేక్ కేస్ అయ్యి ఉంటే తనకే శిక్ష పడుతుంది. ఫేక్ కేసు పెట్టడానికి అంత ఈజీ కాదు. అమ్మాయి స్టేషన్ వరకు వెళ్ళి తన జీవితాన్నే పణంగా పెట్టి తన మొత్తం ఉన్నటువంటి ఏదైతే తనకు ఇప్పుడు అంటూ కొంత ఫేమ్ అయితే ఉందిగా, బిగ్ బాస్లో సీజన్ 6 ఏ టైంలో తను కంటెస్టెంట్. సో దాని ద్వారా తనకంటూ ఫేమ్ వచ్చింది. ఆ ఫేమ్ మొత్తాన్ని పణంగా పెట్టి స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ రాసి, సీరియస్ కంప్లైంట్ రాసే అంత అయితే డేర్ చేయరుగా ఎవరు ఫేక్ కేసు పెట్టేవాళ్ళు. సో ఒక సెలబ్రిటీగా ఉండి ఫేక్ కేసు వరకు వెళ్ళిందంటే నిజం ఉంటేనే. జానీ మాస్టర్ కూడా అందుకే పారిపోయారు. జానీ మాస్టర్ని కూడా అందుకే కొన్ని ఆయన ఉన్నటువంటి పార్టీలకు దూరం పెట్టాయి, కొంతమంది వ్యక్తులు దూరం పెట్టారు జానీ మాస్టర్ని. జానీ మాస్టర్ చేసిన తప్పు కోసమే ఫిలిం ఛాంబర్లో ఒక మీటింగ్ పెట్టారు. జానీ మాస్టర్ శిక్ష పడేలా చేశారు, పడబోతోంది. అప్పటి వరకు ఆయన నాకు మీద ఎలా వచ్చిన ఎలా ఎలిగేషన్స్ అన్నీ కూడా నాకేం సంబంధం లేనట్టుగా మాట్లాడినప్పటికీ నిజం ఉంటేనే కదా పారిపోయారు. సో ఇప్పుడు సేమ్ అలాగే హర్ష సాయి రావాలి, చెప్పాలి, దీనికి సంబంధించి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఎవరైతే హర్ష సాయి ఫ్యాన్స్ ఉంటారో అందరూ కూడా, నాకు అర్థమవుతోంది మీరందరూ హర్ష సాయి కొంచెం ఏదైనా నెగిటివ్గా వెళ్తే ఇప్పుడు అందరూ మా హర్ష సాయికి నిజం ఉంది, మా హర్ష సాయి నిజం, అతను చెప్పేదే నిజం, అతను దేవుడు అన్నట్టుగా మాట్లాడతారు. ఎవరైనా తప్పు చేస్తే ఖచ్చితంగా వాడు నిందితుడే, ఎవడైనా కూడా, ఇంక్లూడింగ్ దేవుడు. మన చట్టాలన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. నాకైతే మన పోలీస్ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉంది. బికాజ్ ఎందుకంటే జానీ మాస్టర్ పరారీలో ఉన్న తర్వాత ఎక్కడో ఉన్న ఆయన్ని చాలా చాకచక్యంగా గోవాలో పట్టుకోవడం జరిగింది. ఓకే, సో అలాగే హర్ష సాయిని పట్టుకోవడం కూడా పెద్ద మ్యాటర్ కాదు. దేశం విడిచి పారిపోక ముందే పట్టుకోగలరు. సో ఆ నమ్మకం అయితే నాకుంది. సో ఇప్పుడు నాకు తెలిసి హర్ష సాయికి సంబంధించి ఈ అభిమానులంతా కూడా ఒక డైనమాలో పడి ఉంటారు. నిజంగా మనోడు తప్పు చేశాడా లేదా అని. కొద్ది రోజులు తప్పు చేసిన ఎలిగేషన్కి సంబంధించి మీరైతే అందరూ పాజిటివ్గానే పెడతారు కింద. మా హర్ష సాయి గ్రేట్, మా హర్ష సాయి ఏం చేయలేదు, అందరూ కావాలనే ఫేక్ ఎలిగేషన్స్ పడవు. మళ్ళీ చెప్తున్నా, ఫేక్ ఎలిగేషన్స్ వెయ్యలేరు, ఫేక్ కేసులు పడవు. గుర్తుపెట్టుకోవాలి, అందరూ రియలైజ్ అవ్వాలి, ఏం జరుగుతుందో ఇండస్ట్రీలో తెలుసుకోవాలి. ఎస్పెషల్లీ కొంతమందికి నేను ఈ ఆడబిడ్డలకి చెప్పాలనుకుంటుంది ఒకే ఒకటి, అది ఏంటంటే దయచేసి లొంగకండి. ఇటువంటి పరిస్థితుల్లోనూ మగవాడికి లొంగకండి.
మ్యూచువల్ అండర్స్టాండింగ్తో మీకు ఏదైనా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండి కొంచెం ఏదైనా రిలేషన్షిప్ కావాలనిపించింది, కొంచెం ఏదైనా అనిపిస్తే అప్పుడు అది వేరు, ఆ రూట్ వేరు. అంతే తప్ప అవకాశం ఇప్పిస్తానో, పెళ్లి చేసుకుంటానో, లేకపోతే నీకు జీవితం కల్పిస్తానో, నీ జీవితం ప్రసాదిస్తానో, నిన్ను నమ్మించి నిన్ను ప్రలోభపెట్టి ఇలా చేస్తే మిమ్మల్ని మీరు ఒకసారి ఆలోచించండి. ఊరికే గుడ్డిగా నమ్మేయకండి. మెయిన్గా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారమ్మా, ఇది వాళ్ళని చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఊరికే లొంగిపోయి మిమ్మల్ని మీరు అమ్మేసుకొని, మిమ్మల్ని మీరు వాళ్ళకి లొంగిపోయేలా చేసుకొని వద్దు. చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా చాలా బయట చాలా చెప్పుకోలేనంత ఇదిలో ఉన్నారు అందరూ కూడా. సో బెటర్ మీరందరూ రియలైజ్ అవ్వాలి. ప్రస్తుతానికి వినపడుతున్న దాని ప్రకారం కొన్ని 2 సెక్షన్లు ఏమో పెట్టారంట హర్ష సాయి మీద. అదే ఒకటి చీటింగ్ కేసు 2 కోట్లు తీసుకున్నాడు, ఇంకొకటి అమ్మాయిని ఏదో లైంగికంగా ఇబ్బంది పెట్టాడంట. సో ఇతని మీద, ఇతని తండ్రి మీద కూడా కేసులు పెట్టారు. ఇంకా బయటికి రావాల్సి ఉంది. మెయిన్గా ఇంకా హర్ష సాయి ఒకడైనా దీన్ని వీళ్ళ టీంని పట్టుకుంటారా, వీళ్ళ టీంకి శిక్షలు పడతాయా? ఎందుకంటే హర్ష సాయి వాళ్ళ టీం కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఈ సినిమాకి సంబంధించి ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళు బయటికి రావాలి. వాళ్ళ తండ్రి మీదకి ఎందుకు కేసు పెట్టిందో అది బయటికి రావాలి. లేదంటే పెళ్లి చేసుకుంటానని ముందుగానే కట్నం 2 కోట్లు ఇచ్చిందా? వాట్ ఎవర్, నాకైతే తెలియదు. కట్నం పేరుతో తీసుకున్నాడో ఏమో తెలియదు, కానీ మొత్తానికి అయితే 2 కోట్లు అయితే తీసుకున్నాడు అనేది తను పెట్టింది. ఇంకా ఉన్నాయి దీనికి సంబంధించి. ఇంకొన్ని ఏమో రావాల్సి ఉంది బయటికి. వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే అప్డేట్ చేస్తాను మీకు. సిరీస్ వైజ్ చేసే ట్రై అయితే చేస్తాను ఖచ్చితంగా. మన వీడియో సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇక్కడ ఉంటుంది గంట బటన్, అప్పుడే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఓకే, స్టే ట్యూన్డ్ టు ది అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajam and please subscribe to the channel.